Hello guys, welcome to post-match discussion of Sunrisers Hyderabad versus Lucknow Super Giants. మేము మీ క్రిక్ పాడ్. కుక్క పిచ్చి పట్టిన పిచ్చి కుక్కని గవర్నమెంట్ వాళ్ళు షూల్పేట తరిమి తరిమి నాకు కొట్టి డోలు ఎక్కువ. పట్టుకుంటారు చూడు. అలా కొట్టారు ఈరోజు సన్ రైజర్స్ వాళ్ళు చేజింగ్. పిచ్చి కుక్కను ఎక్సలెంట్. అవును. కొట్టినట్టే కొట్టారు అసలు చేసి ఈరోజు. పిచ్చి కుక్కే అంటే అవును. పిచ్చి కుక్కను కొట్టినట్టు కూడా కాదు, జాగింగ్ చేస్తుంటే పిచ్చి కుక్క వెంట పడినప్పుడు పరిగెడతారు చూడు, అంత తొందరగా కొట్టారు ఈరోజు. ఏదో పిచ్చి కుక్క అసలు పరిగెడుతుంది సింగిల్సే అన్నట్టు కొట్టారు తీయలేదు, ఈరోజు. మొత్తం హిట్టింగే, ఫోర్లు అదే సిక్స్లు. కదా, అంటే సింగిల్స్ తీస్తే ఎక్కడ కాళ్ళు అరిగిపోయి నెక్స్ట్ మ్యాచ్ ఆడలేమన్న భయంతో సిక్స్లు సిక్స్లు ఫోర్లు కొట్టి మ్యాచ్ అవగొట్టారు సన్ రైజర్స్. అది హైలైట్. అవును. ఆ 10 మో ఓవర్స్ లో మ్యాచ్ అయిపోగొట్టారంటే చూడు మరి. అది కసి. అది ప్యాట్ కమిన్స్ మామూలు బర్త్డే కదా, రికార్డ్ కాదు అది. బర్త్డే స్పెషల్ ఇవ్వాలి అని కసి. చెప్పాడుగా. బర్త్డే స్పెషల్ కాదు, పార్టీకి టైం అవుతుంది. మళ్ళీ ఆహా, 12 దాటేసింది అనుకో, పార్టీకి అవును. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తావు కదా. అదేగా, 12 లోపు ఏదోలా మళ్ళీ అవగొట్టుకుని సెలబ్రేషన్స్ అన్ని చేయాలని చెప్పి 16 ఫాస్ట్ ఫోర్లు, ప్యాకప్ చేశారు. 16 ఫోర్లు 64, 14 సిక్స్లు. ఏంటా అరాచకం. 140 ప్లస్ 8 148. 148 అంటే 166లో 148 రన్స్ బౌండరీస్. ఆ 18 కూడా వామ్మో. ఒక వైడ్లు ఎన్ని, ఎక్స్ట్రాస్ ఉన్నాయి, మళ్ళీ ఎల్బీస్ మూడు ఉన్నాయి. మూడు మూడు ఎక్స్ట్రాస్. ఎన్ని ఆ 18లో అంటే 15 రన్లు కష్టపడ్డారన్నమాట ఈరోజు. అది ఎక్స్ట్రాస్ అసలు 3 ఏమేమి అయినా మ్యాచ్ లో. ఎల్బీ 4 వెళ్ళినట్టు ఉంది కదా ఒకటి. లేదు లేదు, మూడే, 2 వైడ్లు ఒక ఎల్బీ అని ఉంది అంతే. ఓకే. పిచ్చికొక్కే అసలు. ఇంత మెంటల్ నా విధ్వంసం కూడా జరిగిన ఇట్లా. ఇంత విధ్వంసం జరిగిన మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్ స్కోర్ 29 ఫ్రమ్ 34. ఇంత విధ్వంసం జరిగితే అసలు ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేసరికి ఎవడన్నా అవును. ఏమనుకుంటాడు, ఫస్ట్ పిచ్ ఇన్నింగ్స్ మారిపోయింది అనేది పిచ్ అనుకున్నాం స్లో మనం. ఉంది. తప్పేముంది అందులో. సెకండ్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ కి పిచ్ మారింది. సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్ ని ట్రెడ్మిల్ మీద పెట్టారు కదా, పరిగెట్టింది పిచ్. అవును. ఫస్ట్ ఇన్నింగ్స్ లో లక్నోకి పిచ్ తావేలా కనిపించింది. లెన్స్లు మార్చుకున్నట్టున్నారు సన్ రైజర్స్ వాళ్ళు. ఇప్పుడు రోబో సినిమాలో గ్రీన్ చిప్ తీసి రెడ్ చిప్ పెడతారు చూడు, ఉమ్. అలాగా లెన్స్ మారినట్టుంది. సరదాగా పిచ్ లో కుందేలు పోయి, అదే తాబేలు పోయి కుందేలు కనిపించినట్టుంది పిచ్ మీద సన్ రైజర్స్ వాళ్ళకి. ఉమ్. ఏం పిచ్చి అది కొట్టాడు రా అది. బ్యాటర్స్ కోవాలి అసలు. ఏం ఆడారు అసలు, షార్ట్స్ ఏంటి, ఆళ్ళు అంటే ఏంటి. ఒకటైతే అమ్మో. ఫిక్స్, ఇప్పుడు ఈ మ్యాచ్ నుంచి ఒకటి ఫిక్స్ అయింది ఏంటో తెలుసా. హెడ్కి ఎదురుగా బ్లూ కలర్ కనిపిస్తే ఎవడన్నా ఉన్నాయాడు. ఆగలేడు. అది. సో ప్లే ఆఫ్స్కి వెళ్ళే టీమ్స్ జెర్సీలు బ్లూ కలర్ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు అది. సో ఆ బ్లూ కలర్ ఉన్న ఓన్లీ టీం రాజస్థాన్. పొరపాటున ఫైనల్స్ రాజస్థాన్తో పడింది అనుకో సన్ రైజర్స్, అంతే సర్దేయడమే ఇంకా. ఏమా కొట్టుడు. రాహుల్ అన్న T20 వరల్డ్ కప్ ఎందుకు తీయలేదురా రాహుల్నే అన్నారు. అది 100 కారణాలు చూపించాడు ఈరోజు ఎందుకు తీయకూడదు. ఎందుకో తెలుసా, రోహితే ఆల్రెడీ పవర్ ప్లేలో అయితే కొడతాడు, లేదా 20 బాల్ 20 ఇలాగ ఆడతాడు. అందులోనూ రోహిత్ కెప్టెన్ కాబట్టి ఇప్పుడు ఇద్దరు 20 బాల్ 20 కొట్టేవాళ్ళు టీంలో ఉండకూడదు. అందుకే కెప్టెన్ కాబట్టి రోహిత్ ఒక్కడే టీంలో ఉన్నాడు. ఉమ్. అది క్లాస్ అన్నా. ఇవన్నీ వింటున్నాం, ఇవన్నీ కల్ట్. తీసుకున్నాం, మళ్ళీ ఇస్తాం తిరిగి. ఎప్పుడు లాస్ట్ మ్యాచ్ లో ఆరెంజ్ క్యాప్ కొట్టుకుంటాడు అంతేగా. రెండు మ్యాచ్లు ఉన్నాయి, 2 40 బాల్ 100s పెట్టి ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్ వేసుకెళ్ళిపోతాడు ఐపీఎల్ సైలెంట్ గా. అయిపోయాక చూపిస్తాం ఇండియా టీమ్ లోకి వచ్చిన తర్వాత. వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత సిరీస్ లో చూపిస్తాం ఆట. కృష్ణ సృజన్ హిపోక్రెట్. నేనా హార్దిక్ పాండ్యా, నేనా ఆ కేఎల్ రాహుల్, కొంతమంది అంటే పక్షపాతం చూపిస్తాడు అనమాట. వీళ్ళంటే నాకు నచ్చరు, అందుకే ఇంకా కేఎల్ వీళ్ళుంటే. రాహుల్ ని ఆ లాస్ట్ 3 గేమ్స్ వీళ్ళు. డ్రీమ్ ఎలెవన్ లో కెప్టెన్ పెడుతున్నా. కేఎల్ రాహుల్ ని నేను పక్ష ఎందుకు నేను వాడు ఎలా ఇప్పుడు నేను ఇప్పుడే పక్ష అన్నావు ఆరెంజ్ నేను పేపర్స్ పక్షపాతం మాట్లాడని చూపిస్తా. చెప్పి నిందలేసావు ఇప్పుడే. అబ్బా, నిందలేసి మళ్ళీ మీరు కవరింగ్. మీరు మనం మీరేదో హిపోక్రేట్ ఉమ్. అని అంటే మళ్ళీ జనాలు మీరు లైక్ మీరు ఫ్యాన్స్ మీరు ఉంటారు కదా, వాళ్ళు యాంటీ మీరు అయిపోతారేమో అని మీరు ఇప్పుడు కవరింగ్ ఇప్పుడు ఇదంతా. వరల్డ్ కప్ వచ్చేటప్పటికి మళ్ళీ మా హార్దిక్ మా హెచ్పి అంటాడు చూడు. మా ముంబై నేనది ఉమ్. ఇండియన్స్ మా హార్దిక్ మీరు అంటాడు. ఇప్పుడు మార్చొద్దు. అది నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పా, ముంబైకి ఆడినంత వరకే ఆడు వరస్ట్గా ఆడతాడు, నేను తిడతాను. మళ్ళీ ఇండియాకి వస్తే ఆడు ఇండియా ప్లేయర్ అంతే. ఇండియా ప్లేయర్ కింద చెప్పాం. చూడు, మళ్ళీ మా ముంబై కెప్టెన్ మా ఎంఐ ప్లేయర్ అంటాను చూడు. అబ్బా, పోలీ ఏదన్నా విన్ విన్ సిచ్యువేషనే కదా అది. ఇంకా లక్నో ఇన్నింగ్స్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే డిస్కషన్ మొత్తం సన్ రైజర్స్ మీద ఉంటుంది. కానీ లక్నో ఇన్నింగ్స్లో కొంచెం మెరిసిన మెరుపులు అంటే బధోని. ఈయన ఎప్పుడు ఆడతాడు, బధోని ఎప్పుడు ఆడతాడంటే ఈ రోజుతో నాకు ఫిక్స్ అయిపోయింది. టీములో ప్రతి బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లకి లేదా 70-80 స్ట్రైక్ రేట్లు కొట్టి అవుట్ అయిపోయి
టీము సంకనాకిపోయిన స్టేజ్లో ఉంది. ఇంక టీముని ఇప్పుడు ఎవడరా కాపాడే దేవుడు అన్న టైంలో బదోని వచ్చి నేనున్నాను అని చెప్పి వాడతాడనమాట. అది సింపుల్గా. పోన్లే, వాళ్ళంతా ఇలాంటి పార్ట్నర్షిప్ ఇలాంటి 99 ఉండవు. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడితేనే గుర్తుండేది యంగ్స్టర్స్. అవును. ఇలా చన్నాళ్ళ నుంచి యంగ్స్టర్ వాడు 2 ఏళ్ళ నుంచి ఆడుతున్నాడు. సుఖాల్లో ఉన్నప్పుడు సుఖాన్ని ఎవడన్నా పంచుతాడు, కష్టాల్లో ఉన్నప్పుడు సుఖాన్ని పంచేవాడే గుర్తుండిపోతాడు. ఉమ్, అది అలా ఈరోజు కష్టాల్లో ఉన్న లక్నోని రాష్ట్రాలు 13 అవర్స్ అయ్యేసరికి 90, 150 అన్న వెళ్తుందేమో అనుకున్నా, 140 అన్న వెళ్తుందేమో అనుకున్నాను. లాస్ట్ 7 అవర్స్ లో 91 రన్స్ కొట్టారు. సారీ, 13 అవర్స్ కి వీళ్ళ 70 స్కోర్, 70 for 4. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ 99 అంతో 4 అంది బడి ఉన్నది. ఎక్సలెంట్ అసలు. ఈరోజు బదోని సిక్స్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, గ్యాప్లు చూసి ఫోర్ల మీద కాన్సన్ట్రేట్ చేశాడు ఎక్కువ. ఫోర్లు కూడా ఎన్ని కొట్టాడు, ఎక్కువే కొట్టాడు. ఈరోజు చూసింగా నేను సిక్స్లు నాకైతే చాలా తక్కువ కనిపించాయి అసలు. ఫస్ట్ అంతేం లేదు, 2 6 ఎంతో కొట్టాడు అంతే. 2 6 అసలు రేయ్, బడోని అసలు 6 సిక్సే కొట్టలేదు, కొట్ట, అదే కదా 9 అంటుంది, 4 9 4 కొట్టింది. అదే కదా అంటున్నాను. గ్యాప్లు చూసుకుని ఫోర్లే కొట్టాడు 6 ఈరోజు. కొట్టింది కృణాల్ పాండ్యా, 2 6 కొట్టాడు. ఉమ్, క్రొనాలను అన్న కళ్ళు రన్అట్ చూపించాడు, చేస్తారు పాపం. కొద్దిసేపు కళ్ళు చూపించాడు. ఇంకా ఉంటే ఆడుండేవాడేమో కానీ రన్అట్ చేస్తారు. ఉండుంటే సెంచరీ కొట్టాడు అంటున్నావు అంతేగా. ఉమ్. అభిషేక్ శర్మ కొట్టినా కొడతాడు, పోయా కొట్టకూడదా? ఒరే నేను అదేనా అంటుంది, ఉమ్, ఉంటే సెంచరీ కొట్టేవాడు అని నువ్వు నేను అంటున్నాను అదే నేను అంటున్నా. ఉమ్, ఉమ్. కొంతసేపు వచ్చి రివైవ్ ఇచ్చాడు. అంటే మరి వరస్ట్గా 20 for 2 ఎంత ఉన్న దగ్గర నుంచి కొంచెం ఏదో అలా పెరిగింది కొంచెం. అది 48 for 2 ఎంత అయింది అది అవుట్ అయ్యేసరికి. ఇంకా ఆ ముష్టి ఇన్నింగ్స్ గురించి చెప్పుకోవాలి ఈరోజు. ఏ బౌలింగ్ భువి, అదిగో వద్దాం అదే ఫస్ట్ భువనేశ్వర్ గురించి. చెత్త కుప్పలు తీసేద్దాం ఫస్ట్, కంపును పోగొట్టి తర్వాత అత్తర్ గురించి మాట్లాడుకుందాం. ఆహా. ఏం అనుకుని వచ్చాడో అన్న తెలియదు ఈరోజు. అంటే నేను ఫస్ట్ గేమ్ అప్పుడే చెప్పా, కేఎల్ అన్న మనకి ఈ టెంప్లెట్లు వద్దన్నా, ఫస్ట్ నుంచే కొట్టుకుంటూ అంటే ఈరోజు మళ్ళీ మీరు అలా మళ్ళీ ఈరోజు నన్ను అంట వికెట్లు పడినప్పుడు కూడా కొట్టడం ఏంట్రా అని చెప్పి. అసలు అంటే అసలు కొట్టడానికి ఇంట్రెస్టే లేదన్నట్టు ఆడాడు ఈరోజు. ఇంకా నాకు ఇప్పుడప్పుడే ఉద్దేశాలు లేవు, తలాలాగా నేను కూడా లాస్ట్ 2 ఓవర్లోనే కొడతాను ఇంటెంట్తో ఆడాడు ఈరోజు రాహుల్. అది అలా ఉంటే కష్టం అయిపోద్ది. అది చూసా ఈరోజు 29 from 33. యాక్చువల్లీ అంటే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక నేను అసలు ఏం మాట్లాడలేకపోతున్నా కేఎల్ ఓకే, రాహుల్ ఏం గురించి. మాట్లాడటం కూడా ఏమీ లేదు అక్కడ. అదేం పెద్ద వేరే దానివల్ల అంటే రికార్డు పెట్టాడంటే రికార్డు కూడా ఏమీ రాలేదు దానివల్ల. స్లోయెస్ట్ ఇన్నింగ్స్ ఐపీఎల్ అని రికార్డు వచ్చినా కూడా దాని గురించి మాట్లాడుకోవచ్చు, అది కూడా లేదు. సో సంజు అన్న ఇంటర్వ్యూ చూసావా? ఇన్సైడ్ క్యాప్టెన్స్ అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్తాడు, అంటే మీ థాట్ ఎలా ఉంటది T20లో అని. అది బాగా చెప్తాడు. అంటే ఐపీఎల్ కానీ T20 కానీ ఎలా ఉండాలంటే, నేను కొంచెం టైం తీసుకుంటాను, నేను ఇన్ని బాల్స్ అయ్యాకే ఆడతాను, నేను ఒక మ్యాచ్ ఆడి ఇంకో మ్యాచ్ ఆడను, అలా ఉండకూడదు. మనకి ఇచ్చిన రోల్ ఏంటంటే ఇంక వచ్చిన వెంటనే ఎలా బౌండరీస్ కొట్టాలి, ఏదర్ ఫోర్స్ కానీ సిక్సెస్ కానీ, హిట్టింగ్ ఎలా ఆడాలి అని ట్రై చేయాలి. కానీ ఎప్పుడు ఇన్ని బాల్స్ ఆడతాను అలా ఆ మైండ్ సెట్ ఉండకూడదు అంటాడు. అది చెప్పిన డైలాగ్స్ అంటే ఏదైతే ఉండకూడదు అంటాడో మన కేఎల్ఎన్ అదే చూస్తాం మనం. నేను బాల్స్ ఆడతాను, నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్రై చేయాలంటారు. కేఎల్ఎన్ ఏం చేస్తాడంటే ఇన్సైడ్ ద బాక్స్ కూర్చొని అవుట్ సైడ్ ద బాక్స్ ట్రై చేస్తాడు. అలా అంటే అలా దొబ్బుద్ది. బాక్స్ బయట ఉండి అవుట్ ఆఫ్ ద బాక్స్ చెయ్యాలి, బాక్స్ లోపల కూర్చొని అవుట్ సైడ్ ద బాక్స్ ఆడతా అంటే అవ్వదు. అది ఇంకా భువీ గురించి, భువీ వరల్డ్ కప్ స్క్వాడ్ లో సెలెక్ట్ అవడానికి బౌలింగ్ అయ్యాయంటే అప్పుడంతా ముష్టి బౌలింగ్ వేసి ఇప్పుడు కంబ్యాక్ ఇస్తున్నాడు మెల్లిగా. నమ్మలేకపోతున్నా అసలు. స్టార్టింగ్ అంత అలా వేసి ఇయర్స్ నుంచి ఇలా వేసి ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఇంత చేంజ్ ఒకేసారి. ఈరోజు సెకండ్ చంపేశాడు ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు 7 మ్యాచెస్ అయిపోయాక. ఈరోజు చంపేశాడు బౌలింగ్ అసలు. 12 runs ఏంటయ్యా, అంత ఊచకోతలో కూడా డెత్ బౌలింగ్ ఎరగదీశాడు ఈరోజు భువీ వచ్చి. అసలు అది హైలైట్. అసలు వాళ్ళ ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేశారు అసలు. అంటే భూమికి పడిన 2 wickets కూడా అసలు వాళ్ళ ఫీల్డర్స్ కి ఇవ్వాలి క్రికెట్ కూడా. ఫస్ట్ క్యాచ్ వచ్చేసి బౌండరీ దగ్గర పడతాడు నితీష్ అది చాలా బాగా పెట్టాడు. ఫస్ట్ ఎక్సలెంట్ క్యాచ్, సెకండ్ కూడా ఎక్సలెంట్ క్యాచ్ డైవింగ్. సెకండ్ డైవ్ చేసి అసలు చాలా బాగా పెట్టాడు. నాకు ఇంకోటి అర్థమైంది ఏంటంటే సన్వీర్ సింగ్ టీమ్ లో తీసుకొచ్చారు ఏం చేపిద్దామని, ఓన్లీ ఫీల్డింగ్ చేపిస్తున్నారు. అసలు ఎంతమంది మరి అసలు అంటే కనీసం వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ కి న్యాయం జరిగింది. అభిషేక్ ఇంపాక్ట్ కింద తీసుకొచ్చారు, బ్యాటింగ్ ఛాన్స్ వచ్చింది ఆడికి.
మిగిలిన బ్యాటింగ్ కోసమే తీసుకున్న వాళ్ళందరూ ఖాళీ కూర్చుంటారు డగౌట్లు అలా పాపం. ప్లస్ ఈ ఇయర్ బౌలర్స్ కి నరకమే. 1006 అప్పుడే 58 మ్యాచెస్. ఇంకా ఇది మూడో ఇంకా సీజనా? ఇంకా ఇంకా 12 మ్యాచెస్ ఉన్నాయి. వరుసగా 3వ సీజన్ ఇది 1006. అంటే ఒకటి మ్యాచెస్ పెరిగే అనొచ్చు. మ్యాచెస్ పెరగక ముందు కూడా 10 టీములకి అప్పుడు కూడా అరౌండ్ ఎన్ని మ్యాచెస్ అయ్యేవి? 8 టీములకి 56. అంతే లాస్ట్ అప్పుడు 60 మ్యాచెస్ కి 600 700 అంతుండే అంతే. ఇప్పుడు 58 మ్యాచెస్ కి 1006 అయిపోయినాయి ఈ సీజన్. ఇంకా 12 ఇంకా అవలే సీజన్. ఇంకా ఈ సీజన్ లో 16 మ్యాచెస్ ఉన్నాయి. మ్యాచ్ కి యావరేజ్ గా 10 సిక్స్లు వేసుకున్నా 10 కూడా కాదులే, ఈజీగా ఇంకో 200 సిక్సెస్ వెళ్తాయి 16 మ్యాచ్లు కలిపి. ఇంకా ఎక్కువ వెళ్తాయి గ్యారంటీ. ఎందుకంటే చిన్నస్వామిలో మ్యాచ్ ఉంది, వాంకడేలో మ్యాచ్. ఇప్పుడు కేఎల్ అన్న రెవెన్యూ తీర్చుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఏంటో చెప్పనా? లక్నో నెక్స్ట్ మ్యాచ్ ముంబైతో వాంకడేలో. నేను రెడీ అయిపోయి ఇప్పుడు నుంచి హార్దిక్ పాండ్యాకి ప్యాంట్ ఇప్ప తీసి కొడతాడు కేఎల్ రాహుల్, గ్యారంటీ అది. అది నువ్వు అలా ఇవన్నీ అంటావు అంతే. గుర్తుపెట్టుకో సందీప్. అదే ఇవన్నీ అన్నీ గుర్తుపెట్టుకో. గుర్తే ఉంటాయి. వీడియోలో మళ్ళీ అసలు మేమేగా వచ్చేది. హార్దిక్ అన్నీ కన్నా గుర్తే చూసావు ఉంటాయి. అసలు కంబ్యాక్ లాస్ట్ 2 మ్యాచ్లు అసలు బౌలింగ్ ఏంటి అసలు, వామ్మో అంటే నేనే అంటే నమ్మలేకపోతున్నాను. బ్యాటింగ్ రాక అంటే అపోనెంట్ టీమ్స్ బతికిపోయారు కానీ అదే బ్యాటింగ్ వచ్చుంటే నేను సాగుకొచ్చేవాళ్ళు. ప్రతిసారి వాళ్ళ మ్యాచ్ అప్ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను రా. హార్దిక్ ప్రతిసారి కేఎల్ చేతిలో దెబ్బలు పడ్డాయి, ప్రతిసారి పడ్డాయి, ఎప్పుడు తప్పల. నాట్ దిస్ టైం. ఈసారి హెడ్ బ్యాండ్ వేసుకుని వస్తాడులే లక్నో మ్యాచ్ లో హార్దిక్ ఫర్ చేంజ్. అదో రికార్డులు ఉన్నాయి కదా మనకి, హెడ్ బ్యాండ్ లేకుండా ఒకటి, హెడ్ బ్యాండ్ పెట్టుకుని ఒకటి. అది నిజంగా నేను తేడా ఉందేమో, హెడ్ బ్యాండ్ తీపిచ్చే అయిపోయింది బౌలింగ్. ఇప్పుడు ఇంకా లక్నో గురించి హ్యాపీ. ఇప్పుడు మొదలు పెడదాం డిస్కషన్. ఇది మిడ్ ఇన్నింగ్స్ డిస్కషన్ అనుకుంటున్నాను నేను. ప్యాట్ కమిన్స్ చెప్పుంటాడు బర్త్డే కదా తొందరగా ఫినిష్ చేసి వచ్చేయండి అని చెప్పి. సెకండ్ ఇన్నింగ్స్ అయిపోయింది, ఇది అయ్యి చెప్పుంటాడు ఇలాగెళ్ళి ప్యాట్ కమిన్స్, తొందరగా ఒకటి వచ్చేయండి బాయ్స్ కేక్ తినాలి కదా అని చెప్పి. కేక్ కటింగ్ అయిపోయింది, ఆల్రెడీ కేక్ కటింగ్ అయిపోయింది. మేబీ గ్రాండ్ పార్టీ ఇప్పుడు ప్లాన్ చేసుకున్నట్టున్నారు ఈ రోజు. ఇంకా ఈసారి ఆరెంజ్ ఫ్లేవర్ పార్టీ. ఇక్కడ నుంచి అన్ని ఎలివేషన్ ట్వీట్లు, ఇవన్నీ ఎలివేషన్ మీమ్స్. ఇంకా వామ్మో పిచ్చి కొట్టాడు అసలు, పిచ్చి కుక్కే. మామూలు కొట్టుడు కూడా కాదు అది ఇంకా అసలు వీళ్ళిద్దరు. బట్ ఈ సీజన్ మాత్రం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఒక కళ్ళ మిగిలిపోద్ది అనమాట. నెక్స్ట్ వాళ్ళు ఇంకా ఇయర్ జీవితాంతం చెప్పుకోవచ్చు. అంటే మీ టీం గురించి చెప్పాలంటే 2024 ఈ సీజన్ ఈ టీమ్ ఎన్ని రికార్డులు తెలుసా అని చెప్పి ఆ స్కోర్లు, పవర్ ప్లే స్కోర్లు, పవర్ ప్లే బౌలింగ్. 2024 లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మాలూమ్ తెరకు. మీరు బ్యాటింగ్ ఒకటి గమనిస్తున్నారు కానీ ఈ సీజన్ మోస్ట్ వికెట్స్ ఎస్ఆర్హెచ్ తెలుసా పవర్ ప్లేలో. ఏం మాట్లాడుతున్నారా, నరాలు కట్టేని. మోస్ట్ వికెట్స్ బై బౌలర్ ఈ సీజన్ లో పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్, భువనేశ్వర్ అనుకుంటా 9 వికెట్స్ అనుకుంటా. అంత ముష్టి బౌలింగ్ వేసి కూడా అంత లీడింగ్ ఎలా ఉన్నాడు రా భువనేశ్వర్? ఇది ఎక్కడ మ్యాచ్? మనం అబ్జర్వ్ చేయాల. మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ప్రతి వీడియోలో భువనేశ్వర్ పవర్ ప్లే లో బాగేస్తున్నాడు కానీ డెత్ లో కొట్టించుకుంటున్నాడు మాట్లాడుకుందాం, మీకు గుర్తుందో? అదే అంటే ఎస్ఆర్హెచ్ కి పవర్ ప్లే కి చాలా రికార్డ్స్ ఉన్నాయి, బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ. ఒక్క పవర్ ప్లే 6 ఓవర్స్ కి ఇండియన్ రికార్డులు ఉన్నాయి. బ్యాటింగ్ అయితే క్లీన్ స్వీప్ రికార్డ్స్ అండి పవర్ ప్లే లో. ఫస్ట్ హైయెస్ట్ ఈరోజు సెకండ్ హైయెస్ట్ అయిపోయింది పవర్ ప్లే ఐపీఎల్ లో. అన్న ఇంకా వస్తున్నాయి మీమ్స్. వామ్మో ఏందో అసలు ఇది మెంటల్. నా కొడుకు పక్క 10 ఓవర్స్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు మ్యాచ్ అనుకున్నా. 9.4 లో నాకు కొట్టే అసలు ఫినిష్ కూడా 6 ఒక టైంలో హెడ్ ఫాస్టెస్ట్ 100 అయిపోయింది అనుకున్నాం కానీ అవతల అక్కడ అభిషేక్ కూడా ఏం తగ్గట్లా, ఏంది కొడతా నేను కొట్టకూడదా అన్నట్టు. అంటే ఎవడన్నా అయితే కొంచెం నేను ఆడనులే, కొంచెం యాంకరింగ్ ఇస్తాను నువ్వు ఆడన్నప్పుడు అది 100 ఛాన్స్ ఉండేది. కరెక్ట్ గా చూసుకుంటే హెడ్ కి సీజన్ 2 100s మిస్ అయ్యాయి తెలుసా. ఒకటి ఢిల్లీ గేమ్ లో 89 ఒకటి కొట్టాడు, ప్లస్ ఈ రోజు ఒకటి. కరెక్ట్ గా ఈ రోజు ఇంకొక అంటే వాళ్ళ టీము అంతలా పెర్ఫార్మ్ చేయడానికి మెయిన్ అది. అంటే పర్సనల్ స్కోర్స్ కవర్ వెళ్ళట్లేదు, లేదు పోతే పోయాం హిట్టింగ్ ఆడతాం, ఎవరి స్కోర్ అంత అయితే మనకు సంబంధం లేదన్నమాట. జనరల్ గా ఎలా ఉంటది అంటే పర్సనల్ స్కోర్స్ చూసుకుంటా రికార్డ్స్ వెళ్తాయి. వీళ్ళు ఏంటంటే రికార్డ్స్ కొట్టడానికి, రికార్డ్స్ కొడితే మనకు ఆటోమేటిక్ గా స్కోర్స్ వస్తాయి, అది జరుగుతుంది. అటు పక్క అభిషేక్ బ్యాటింగ్ ఆడకుండా కొంచెం స్ట్రైక్ ఆడికి ఇచ్చుంటే అయిపోయేది మ్యాచ్, చెప్పలేం అలా ఆడాడు. నాకైతే ఫేవరెట్ మేము ఇదే అసలు, ఇది యాప్ట్ మేము అసలు వీళ్ళిద్దరికి.
సూపర్. అవును. ఆ లాస్ట్ లో క్లైమాక్స్ లో నరుకుడు ఉన్నట్టే అసలు. అమ్మా ఉమ్. ఏం అంటే నేను వెయిట్ చేస్తున్నా ఈ రోజు, అంటే ఫస్ట్ రెండు ఓవర్ చూసి అమ్మాయి ఈ రోజు తొందరగా మ్యాచ్ అవ్వకూడదు, తొందరగా పడుకోవచ్చు ఈ రోజు అనుకున్నాను. అసలు ఎక్కడా తగ్గల. నేను అనుకున్నా కనీసం రవి విష్ణు వచ్చాకన్నా తగ్గుతాడు అనుకుంటే, అబ్బే ఎవడొచ్చినా మాకు సంబంధం లేదు. బిష్ణోయ్ వేసిన ఓవర్ లో ఆడికి ఏం అర్థం కాలేదు, కేఎల్ రాహుల్కి ఏం అర్థం కావట్లేదు. ఆడు కేఎల్ రాహుల్ని చూసి ఏం వేయాలన్నట్టు అడుగుతున్నాడు. ఆడు నాకేం తెలుస్తుంది, నాకేం అర్థం కావట్లేదు అంటున్నాడు ఆడు. అసలు వాళ్ళిద్దరు ఫేసులు చూసి పాపం అనిపించింది. ఆ మేము ఉంటది కదా, మనోళ్ళు ఇలా కొడత వాళ్ళు ఇలా కొడతాను ఎక్స్పెక్ట్ చేయలేదంటే నాకేం తెలుసు. ఉమ్. నువ్వేంటి, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంట. పాపం పోస్ట్ మ్యాచ్ డిస్కషన్ లో కూడా ఇంటర్వ్యూ అడుగుతుంటే ఏం మాట్లాడాలో తెలియక ఇంకా ఏం చెప్తాడు, ఇంక చెప్పు. చెప్పాడు, ఆడే చెప్పాడు నాకు మాటలు రావట్లేదు. అంటే మ్మ్. టీవీలో చూసినప్పుడు ఏదో అనుకున్నాను కానీ వాళ్ళ బ్యాటింగ్ రియల్ గా ఇలా చూస్తుంటే ఓకే నాకైతే మాటలేం లేవు, ఇప్పుడు చూసుకోవాలి ఈ ఎక్కడ మధ్య మిస్టేక్ ఈ జరిగినాయి ఈ అంటాడు. ఈ మధ్యన ట్రెండ్ అబ్జర్వ్ చేస్తా, సన్ రైజర్స్ తో మ్యాచ్ అనగానే అపోనెంట్ టీమ్స్ కూడా తెలుగులో ట్వీట్లు వేయడం స్టార్ట్ చేశారు. ఈ మీమ్స్ సింక్లు పెట్టడం అయ్యి. విదాడిన వింత నాటకానికి ఈ రోజు ఆడికి లాస్ట్ ఎండింగ్ కూడా తెలుగు మీమే వేసుకుని ఎండ్ చేసుకోవాల్సి వచ్చింది ఈ రోజు. అది చూసా, చాట్ చూసావా? హ్యాపీ బర్త్డే అదే పెద్ద సైలెన్స్. silence. అది మ్మ్. అది ఒకటే నేనైతే స్క్రీన్ ఏంటంటే బర్త్డే కాదు ఈ రోజు ఏమైనా తేడా జరుగుద్దేమో అనుకున్నా. అంటే మన రోహిత్ శర్మ ఎలా చేస్తాడు అలాగే ఏమైనా తేడా జరుగుతుందేమో టీం కి అక్కడ ఉంది, అనుకున్నా కానీ అది అక్కడ ఉంది రోహిత్ శర్మ కాదులే. అది ఆ బౌలింగ్ కూడా బాగా చేస్తున్నాడు చెప్పాలంటే. స్టార్టింగ్ లాస్ట్ ఒక ఓవర్ కొంచెం కొట్టించుకున్నాడు కానీ కమిన్స్ కూడా బాగా చేస్తున్నట్టు ఈ రోజు. లాస్ట్ ఒక్క ఓవర్ కొంచెం కొట్టించుకోవడం కాదు, దశలు దశలుగా కొట్టించుకున్నాడు కమిన్స్ ఈరోజు. ఫస్ట్ ఓవర్ ఒకటే బాగా చేశాడు పవర్ ప్లేలో వచ్చి. ఫస్ట్ ఓవర్ బాగా చేశాడు, నెక్స్ట్ 2 ఓవర్లకు మొత్తం కానీ 3 ఓవర్లు కలిపి 28 అలా ఇప్పుడే ఉంది. ఇప్పుడే ఇంకోటి గుర్తొచ్చింది. కేఎల్ అన్న అంత ముస్టాట్ ఆడి కూడా సెకండ్ ఓవర్లో కమిన్స్ని ఒక 6 కొడతాడు కవర్స్ నుంచి లాఫ్ట్. అంత ముస్ట్ ఇన్నింగ్స్ లో కూడా అంత మంచి షాట్ కొట్టాడు కేఎల్ రాహుల్. అది ఆ ఒక్క షాటే ఉంది, ఇంకేం లేదు అందులో. నేను అదే అంటున్నా మట్టిలో మాణిక్యం అంటారు చూడు. ఆ, అలా వెతుక్కోవాలి మనం. ఆ ముస్ట్ ఇన్నింగ్స్ లో ఆడిన ముస్ట్ షాట్లలో అదొక డైమండ్ షాట్ అసలు. అది గుర్తొచ్చింది సరదాగా ఇప్పుడు. ఎందుకంటే అలాంటి షాట్లు మాట్లాడాలి. అది అంత ముష్టిగా ఆడినా. సుజన్, నీకు ఒక విషయం తెలుసా? ఉమ్, కరెక్ట్ గా వరల్డ్ కప్ ఫైనల్లో వీళ్ళిద్దరే మనల్ని ఏడిపించింది, కమిన్స్ అను హెడ్. ఉమ్. మన అంటే తెలుగు యువతని మళ్ళీ అంటే వీళ్ళే అన్నమాట ఈ రోజు. సూర్యకుమార్ ఈ యాదవ్, సీజన్ అంతా. సూర్యకుమార్ కేఎల్ రాహుల్ పగలబడి నవ్విచ్చారంట వాళ్ళని, అంతేగా. ఉమ్, ఉమ్. వద్దులే, ప్రతి ఏ మ్యాచ్ స్కై ఆర్సీబీ దగ్గరికి, ఓన్లీ ప్రతి మ్యాచ్ ఆర్సీబీ ఇంపార్టెంట్ దగ్గరికి, మ్యాచెస్ ఆడతాడు. ఆ వరల్డ్ కప్ ఫైనల్ దగ్గరికి ఎందుకు చెప్పు మనకి. అంతేలే, ఎందుకులే. ఉమ్. కాకపోతే వీళ్ళ వల్లే కదా ఓడిపోయింది మనం, మళ్ళీ వీళ్ళే మనల్ని సాటిస్ఫై చేయడానికి గెలిపిస్తున్నట్లుంది అన్నట్లు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్ లో. వద్దులే అవన్నీ ఎందుకు ఇప్పుడు. ఉమ్, అది సో మొత్తానికి ఓచకోత మ్యాచ్ మళ్ళీ. అంటే ఇది కొంచెం డిఫరెంట్ ఓచకోత ఇది. ఏంటి అంటే లో స్కోర్ తక్కువే, ఆ తక్కువ స్కోర్ని కూడా అంత బీభత్సంగా 10 కొట్టారు ఓవర్స్ అసలు. లోపు చేసి అది ఏమో రన్ ఎస్ఆర్హెచ్ రేట్. బ్యాట్ ఫస్ట్ అయితే ఎలా ఉండేదో. ఊహే భయంకరంగా ఉంది. ఇదే ఎస్ఆర్హెచ్ బ్యాట్ ఇదే ఫస్ట్ అయితే ఊపు 150కి పడిపోయేది ఈ రోజు గ్యారంటీ ఆ పిచ్ మీద. అంతేనా? రే మరి ఫస్ట్ నువ్వు అక్కడ కండిషన్ చూడు మరి పిచ్. అంతేలే, అంతేలే, అవునవును. నేనైతే పిచ్ కండిషన్ బట్టి పిచ్ కాదనుకున్నా, వాళ్ళ మైండ్ లేదు సెట్ లేదు, అలా. మరి అలా అంటే డెట్లో వెళ్ళు 91 రన్స్ ఎలా కొట్టారు లక్నో వాళ్ళు. అదే పిచ్లో మరి అయితే బాగా. స్టార్టింగ్ నుంచి అంతే ఉంది. మన అదేలే. కేఎల్ అన్న డికాక్ అన్నా మరి వీళ్ళలో స్టార్టింగ్ మైండ్ ఉమ్, సెట్టే పిచ్ అంతగా ఏం లేదేమో, స్లోగా ఆడదామని స్టార్ట్ చేసి ఇంకా ఆ మైండ్ సెట్ ఆడేమో అనిపించింది నాకు అసలు. వద్దురా బాబు, వద్దు వద్దు, అలాంటి అరే ఇన్నింగ్స్ గో గురించి అంత తక్కువ అలాంటి మాట్లాడు. చెప్తున్నా సేమ్ ఇదే పిచ్ ఇలాగే ఉన్నా సరే, ఎంత స్లోగా ఉన్నా సరే ఉమ్, పక్కా అభిషేక్ హెడ్ హిట్టింగ్ ట్రై చేస్తారు. అవుట్ అయితే అది వేరే అదేలే, విషయం, పక్కా అక్కడ హిట్టింగ్ నీకు ఆడతారు. కామెంటేటర్స్ కూడా అదే అన్నారు అక్కడ. పిచ్ అయితే అదే, డిఫరెన్స్ ఏంటి అంటే మైండ్ సెట్. ఉమ్. ఆ మజిలీ అది సినిమాలో అవుట్ నాగచైతన్య అంటాడు చూడు, 2 దెబ్బలు పడితే అదే సెట్ అవుద్ది అయితే అని అది చెప్పి. సెట్ అవుద్దని. ఆ దెబ్బలు ఫస్ట్ నుంచే మొదలు పెట్టి బాల్ 1 నుంచి స్టార్ట్ చేశారు సన్ రైజర్స్ ఈ రోజు. వాళ్ళ మధ్యలో కూడా ఆపడానికి ట్రై చేయాలి, అంటే వచ్చేస్తాం కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో వచ్చేస్తాం కొంచెం స్లోగా ఆడదామని లేదు. సో ఇక్కడ అసలు వరకు వచ్చాం పోతే పోయింది అన్నట్టు ఆడారు ఇంకా. కేఎల్ అన్న గుండె ధైర్యానికి ఇంకా ఎక్కడ మెచ్చుకోవాలంటే కృష్ణప్ప గౌతమ్కి అంత ధైర్యంగా ఫస్ట్ ఓవర్ ఇచ్చాడు అంటే. ఉమ్. ట్రావిస్ హెడ్ ఆఫ్ స్పిన్నర్ అవుతాడు కాదంట్లా, ఆ ఆఫ్ స్పిన్నర్ ఎలాంటోడో కూడా చూసుకోవాలి.
ఊరికే నాకు తెలిసి ఇలా వాళ్ళు ఏమనుకున్నారంటే ఎస్ఆర్హెచ్ స్పిన్ బాగా పడింది, ఉమ్, ఓ స్పిన్ పిచ్ ఏమో మన స్పిన్నర్స్ దింపుతో ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు కదా అసలే. ఎస్ఆర్హెచ్ స్పిన్ ఎక్కడ వేసారు? మర్చిపోయినా, ఒక లెగ్ స్పిన్ వేసారు వచ్చింది కదా వేసారు ఈరోజు. మిస్ ఒకడు శ్రీలంక వచ్చాడు వాళ్ళు కదా, తెచ్చారు. ఒకడు వచ్చాడు కదా, అవును. డెబ్యూ ఇచ్చాడు, బాగా చేశాడు ఈరోజు బౌలింగ్. వికెట్ వికెట్ బాగా చేశాడు. వికెట్ వికెట్ రాలేదు తీయకపోయినా కానీ ఎకనామికల్ ఎకనామికల్ గా చేశాడు. చేసేస్తున్నాడుగా. ఉమ్, ఉమ్. కమిన్సన్ ఒకటే అనుకోండి కొట్టించుకుంది, కమిన్సన్ నటరాజును వాళ్ళు రెగ్యులర్స్లే ఆ బౌలింగ్ అటాక్ లో. ఏ వాళ్ళిద్దరే నటరాజన్ మోస్ట్ లీడింగ్ వికెట్ ఎస్ఆర్హెచ్ కి. లీడింగ్ వికెట్ టేకర్. నరేన్ లాగా పర్పుల్ క్యాప్ ఆరెంజ్ క్యాప్ రెండు లీడ్ చేస్తున్నాడు అక్కడ, కాకపోతే ఆరెంజ్ క్యాప్ బాల్ తో ఇచ్చి లీడ్ చేస్తున్నాడు నటరాజన్. సో సరే, ఇంకా ముగిద్దాం. ఏం చెప్తే ఇంకా విధ్వంసం గురించి ఏం మాట్లాడలేం. అంటే కొన్ని కొన్ని మనల్ని సిచ్యువేషన్స్ కూడా అంతే, సైలెన్స్ చేస్తాడు. కొన్ని సిచ్యువేషన్స్ అయి ఏంటి అంటే ఆ అది ఎక్స్పీరియన్స్ ఇంకా అలా చూసుండిపోవాలి, అంటే వాటిని వర్ణించలేము మనం. ఫీల్ అవ్వాలంతే అట్లా. దాన్ని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం ఫీల్ కష్టం అవ్వాలంటే కానీ ఆ హై మనం ఫీల్ అలా, అవ్వాలి వాటిని. ఆ హైని మాటల్లో వర్ణించలేము వాటిని ఇంకా. నేను మ్యాచ్ చూస్తున్నాను సేపు అసలు అటు చూడడం, ఇటు ఏదో మెసేజ్ పెట్టడం, అయితే మన గ్రూప్ లో, లేకపోతే అటు ఇన్స్టాగ్రామ్ లో ఎవడో దగ్గరికి వెళ్ళి ఇట్లా ఏంటిది ఇదేంటిది ఎగ్జైట్మెంట్ అసలు ఆపుకోలేము. అసలు అలాంటి బ్యాటింగ్ ఉంది ఈ రోజు. ఈ ఇలా ఐపీఎల్ బ్యాటింగ్ చూసి స్పెసిఫిక్ గా ఇంకా హై స్కోరింగ్ ఈ ఊచకోత గుర్తుండిపోద్ది గ్యారంటీ ఈ ఐపీఎల్ మొత్తం. ఎస్ఆర్హెచ్ చాలా మెమరీస్ ఆ, ఇచ్చింది ఈ ఆ, ఐపీఎల్ సీజన్ అందులోను మొత్తం. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అప్పుడు అసలు అంటే అదేగా. చాలా హై స్కోర్లు జరిగినా మనకి ఎస్ఆర్హెచ్ చెప్పుకునేంతలా ఏం లేవు. అంటే వీళ్ళిద్దరు అంటే ఓపెనర్స్ ఇంతలా ఆడి ఎస్ఆర్హెచ్ కి మధ్యలో లో స్కోరింగ్ గేమ్స్ పడ్డా కూడా ఈ హై స్కోరింగ్ గేమ్స్ ఇచ్చిన ఇంపాక్ట్ వల్ల అవి కవర్ అవి అసలు ఎవరికి గుర్తు కూడా ఉన్నట్ల. అవును. ఇప్పుడు ఇప్పుడు ఎంత ఊచకోత చూసినాడు సన్ రైజర్స్ 4 మ్యాచ్లు ఓడిపోయిందంటే నమ్ముతాడా పాయింట్స్ టేబుల్ చూసి? అది అది అంటే అది సడన్ గా ఇంత అదే బాగా కదా. ఆడి ఇంతలా ఆడిన వాళ్ళు సడన్ గా పెర్ఫార్మ్ చూస్తాం, వెళ్ళనా మనం కొట్టింది వెళ్ళనా అనిపిస్తుంది. అలా అదేగా. చేస్తున్నారు కొన్ని కొన్ని మ్యాచ్లు. 4 కూడా కాదు, 5 అనుకుంటే ఓడిపోయింది, 5 మ్యాచ్లు ఓడిపోయారు. అది 5 మ్యాచ్ కథ. పెట్టారు. ఉమ్. ఆ, అంతే 5 మ్యాచ్లు నిజంగా. ఇప్పుడు ఈ హై స్కోరింగ్ గేమ్సే చూసిన ఫ్రెష్ బత్తాయి ఫ్యాన్ ఎవడైతే ఉంటాడో, ఫ్రెష్ గా జాయిన్ అయినాడు ఈ ఊచకోతలు చూసిన బత్తాయి, అనుకుంటాడు ఇదేంటి ఎంత బాడినామా టీం 5 మ్యాచ్లు అలా ఓడిపోయిందని. కొంతమంది ఉంటారు నిజంగా ఇలా 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 నిజమే ఇలాంటి వాళ్ళు నిజమే. ఉంటారు గ్యారంటీ. ఇది అవును, మా ఇంటి ఎదురుగా బొడ్డ సెకండ్ క్లాస్, అది రీసెంట్ గానే ఐపీఎల్ స్టార్ట్ చేసింది. వాళ్ళ గురించి ఓ, చిన్నపిల్లలు ఓ, వాళ్ళు. ఆ, కాదు నేనంటే నా చిన్నపిల్ల చిన్నపిల్లల దానికి, గురించి కాదు. లేదు దానికి స్కూల్ అర్థమైద్ది అనమాట. చిన్నపిల్లైనా కానీ క్రికెట్ బాల్ బ్యాట్ ఇవన్నీ అర్థమవుతాయి. ఆ మాము ఏంటి నువ్వు బెంగళూరుకి సపోర్ట్ చేస్తున్నావు, హైదరాబాద్ కి సపోర్ట్ చేయట్లేదు ఏంటి? హై స్కోరింగ్ చూసావా ఎలా ఆడుతున్నారో? మన హైదరాబాద్ కానీ నువ్వు బెంగళూరుకి సపోర్ట్ చేస్తున్నావు అంటే, నా ఫేవరెట్ ప్లేయర్ అందులో ఉన్నాడు అని అంటే, ఎంత ఫేవరెట్ ప్లేయర్ ఉన్నా గానీ ఫస్ట్ మనకే సపోర్ట్ చేసుకోవాలి, మన స్కోర్ చూసావా అంటుంది. అసలు రెండు షాక్ జేబులు అయ్యా. రెండు ఇంపాక్ట్ చేతులు చూసావా ఎలా జేబుల్లో ఉందో? పెట్టుకుని వెళ్ళిపోవడం ఎలా ఆ టైంలో ఇంకేమి చేయలేము దానికి మించి. నేను ఉమ్. ఎలాంటి చిన్నపిల్లల గురించి అంటలా, మనం గత కొన్ని వీడియోస్ గా మాట్లాడుకుంటున్నాం కదా, స్ట్రైక్ రేట్, ఓకే ఓకే అలానా. సిక్స్లు, ఓకే ఆ ఓకే. చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాను నేను. ఉమ్. ఫ్రెష్ బత్తాయిస్ అని అందుకే ఉంది, ఫ్రెష్ బత్తాయిస్. అది. సో సరే, ఇంక ఇక్కడ ఎంజాయ్ చేద్దాం డిస్కషన్ మంచి ఊపి. అంటే మ్యాచ్ అదే బోరింగ్ మ్యాచ్, వన్ సైడ్ మ్యాచ్ అయిపోయినా సరే ఎంజాయ్ చేసాం, అది ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ అంతలా చేశారు. ఇంపాక్ట్ ఇలాంటి వన్ సైడ్ మ్యాచ్లు నడుస్తాయి. ఏంటంటే వన్ సైడ్ అనేది ఒకటి, ఇప్పుడు ఆ టెంపర్ లో డైలాగ్ ఉంటుంది చూడు, ఇద్దరు కొట్టుకుంటూ యుద్ధం ఒకటి మీద. ఈ మ్యాచ్ అంతా సన్ రైజర్స్ కూడా మీద పడిపోయారు లక్నో మీద ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. అవును, మీద పడి కొరికేశారు. అది అది మనకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యే వరకు తెలియలేదు. అదే చెప్పేది, అంటే ఫస్ట్ ఉమ్. ఇన్నింగ్స్ అంతా ఈ అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఇవాళ స్టార్ట్ చేసే వరకు మనకు తెలియలేదు, ఓకే ఇలా ఉండాలి పిచ్చు, ఇలా ఆడొచ్చా అని చెప్పి. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎలా అంటే 1 HP వరకు వెళ్ళిపోయాక మెడ్ కిట్ కొట్టుకుని 100 వరకు తీసుకెళ్లారు. తర్వాత ఒకేసారి వాడు ఒక్కడే స్క్వాడ్ లో బతుకున్నోడిని గ్రెనేడేస్ లేపేస్తారు చూడు, డైరెక్ట్ కిల్ అయిపోతాడు. ఇంకా అప్పుడు రివైవ్ అవడానికి కూడా ఛాన్స్ ఉండదు. సెకండ్ ఇన్నింగ్స్ లో అది జరిగింది, డైరెక్ట్ గ్రెనేడేస్ లేపేశారు సెకండ్ ఇన్నింగ్స్ లో. అది. సో ఈ ఊచకోత మ్యాచ్ డిస్కషన్కి ఇంకెక్కడితో ముగింపు పలుకుదాం. రేపటి మ్యాచ్ రేపు రాదులే, ఎల్లుండి మ్యాచ్ ఎవరిది? ఎల్లుండి రేపు మ్యాచ్ ఆర్సీబీ మ్యాచేగా. రేపు 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 కష్టంలే. పంజాబ్ రేపు ఆర్సీబీ రేపు. రేపు మేము లీవ్ లో ఉంటాం రేపు. సో ఎల్లుండి గుజరాత్ వర్సెస్ సిఎస్కే ఇన్ అహ్మదాబాద్, ఆ మ్యాచ్ డిస్కషన్తో కలుద్దాం డైరెక్ట్గా. అప్పటి వరకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
కామెంట్ కూడా చేయండి మీ వ్యూస్, కృష్ణ గారి విశ్లేషణ నచ్చితే. ఇది చేయట్లేదా విశ్లేషణ? మీ విశ్లేషణ కోసం ఫ్యాన్స్ పరితపిస్తున్నారు అక్కడ కామెంట్ సెక్షన్లో. సో ఉమ్, అది గైస్, సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. బాయ్.